నిర్మల్ జిల్లాలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్స్ కార్యాలయంలో ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా కుదించడం కార్మికుల హక్కులను హరించడమేనన్నారు. ఉద్యోగ భద్రతా సర్క్యులర్లోని అంశాలను సమూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎస్ నారాయణ, కె శ్రీనివాచారి మాట్లాడుతూ అమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహించి ప్రభుత్వం ఒప్పందం చేసుకుని జీవో జారీ చేయించిందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, కార్మిక సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ మాసంలో 48 గంటల నిరాహార దీక్ష చేపడతామన్నారు. ఈరోజు ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏఐటీయూసీ గత 100 సంవత్సరాల నుండి కార్మిక లోకానికి ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించడం జరిగింది. గత పివి నరసింహారావు ప్రభుత్వం నుండి వాజ్పేయి ప్రభుత్వం, ఈరోజు మోదీ ప్రభుత్వం వరకు మేము త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులను కాలరాసి కార్పొరేట్ సెక్టర్స్కు, విదేశీ కార్పొరేట్ సెక్టర్స్కు, స్వదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ వ్యాపారస్తులకు ఈ సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మిక చట్టాలు దేశంలో 44 చట్టాలు ఉంటే కార్మికులకు అనుకూలంగా లేవు. అట్లాగే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఈ వ్యవసాయ చట్టాలలో కూడా కార్మికులు బలైపోతుంది. ఉన్నటువంటి ఈ జాతీయ పంపిణీ విధానము 97 కోట్ల మందికి కలిగే జాతీయ పంపిణీ విధానం రద్దు చేసి, ఎఫ్సిఐని మూసివేసి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని మూసివేసి, వ్యవసాయ మార్కెట్ని మూసివేసేటి ఈ కుట్ర జరుగుతుంది. ఈ 3 చట్టాలు ఏదైతే ఉన్నాయో రైతు చట్టాలని రద్దు చేయాలని, అట్లాగే విద్యుత్ చట్టం కూడా దేశంలో కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. ఈ విద్యుత్ చట్టం ప్రకారము సబ్సిడీలన్నీ రైతులకు పోతాయి, సామాన్య ప్రజలకు కూడా పోతాయి. ఈరోజు సామాన్యులు బతికేట అవకాశం లేదు. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తోటి 4,000, 5,000 ఉద్యోగం ఇచ్చి కొనుగోలు శక్తిని నశింపజేస్తుంది. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ పబ్లిక్ సెక్టర్స్ తోటి వెళ్ళిపోవడం జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్స్ అనేది మేము నడపమని మోదీ గారు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయమైన విషయం, ప్రజలు గమనించాలి. దీనికి వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం లేదని ఈరోజు పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఏఐటీయూసీ ఈరోజు ఉద్యమ తీర్మానాలు చేపట్టడం జరుగుతుంది. బీడీ కార్మికుల ఉద్యమము, అదేవిధంగా అంగన్వాడీ ఉద్యమము, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యమం, ఈ ఉద్యమాలకు సంబంధించిన తీర్మానాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏఐటీయూసీ రాబోయే కాలంలో ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దానికి ఎదుర్కోవడానికి జిల్లా నుండి మండలం వరకు పటిష్టమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తుందని తెలియదు. ఈరోజు ఏఐటీయూసీ